ఎంత ధైర్యం నీకు? నీ ఉద్దేశం నా దగ్గర నుంచి వెళ్ళిపోవటం అంత సులభమనేనా? నాకింకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతను చెయ్యి వదలలేదు. మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో అంటే అంటే మీ ప్లాన్ నాకిప్పుడు అర్థమైంది. మీరు వాళ్ళల్లా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత గలవారనుకొని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడక్కర్లేదనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరు అన్నమాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రులను గుర్తుపట్టడం కష్టం. జయంతి! శేఖరం చప్పున చెయ్యి వదిలేశాడు. నాకిప్పుడు అర్థమవుతుంది. నా మనసులో తెలిసినది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనసు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే సలబాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదట్నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నమ్మలేదు. మీలో నాకే ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అరసెకన సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తన ధోరణిలో తను మాట్లాడసాగింది. అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తున్న గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయినాయి. జయంతి చేతిని పట్టుకొని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమయ్యింది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకేమాత్రం భయపడకుండా. అంటే అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో, చేష్టల్లో వ్యక్తం చేస్తారు, మాటల్లో భయపడిపోతారు. అలాంటి వాళ్ళని తేలికగా గుర్తుపట్టచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే. నీ నోరు ముయించాలంటే అతను జయంతిని గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు. ఛీ! జయంతి చెయ్యి శేఖరం చెంపను బలంగా తాకబోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకుని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పినుగులాడి కుంద బంధించింది. ఛీ! వదలమంటుంటే? జయంతి పెదవుల్లో మాటలు సరిగ్గా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయటానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమలాంటిది దొరకటంతో దాన్ని చవి చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్లు అయ్యింది. సడన్గా షాకు తిన్న మనసు క్షణంసేపు దిమ్మెరపోయి ఆ వెంటనే మూగపోయింది. దాన్నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలమంతా హరించిపోయినట్లు, కనీసం నిలబడటానికి కూడా శక్తి మిగలనట్లు
అనిపించింది. కళ్ళ మీదకి మత్తులాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది. ఉన్నట్లుండి తన చేతుల్లో వదిలిపోయి వెళ్ళాడని పోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను జయంతి జయంతి అని ఆదుర్తగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవులను తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్లు తలూపింది. నీకు తెలియని విషయాలు గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచే కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. స్త్రీ జేబులో నుంచి చేతి రుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటని తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేనిలా ఎన్నోదాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి క్షణంసేపు అపత్రిబుడై పోయినట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏది చెప్పినా నీ చెవులకు అబద్ధంగా మనసుకు వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కిళ్ళు మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటకు తీస్తాను. శేఖరం బయటికి వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకొని కొద్దిగా మామూలు మనిషి అయి బయటకొచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? వట్టి చేతులతో వచ్చిన జయంతిని చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయర్ ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మ ఏదో పెట్టి మర్చిపోయి వచ్చింది. తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తుకుని వాసు మరో నిమిషంలో పెట్టె దాని మీదున్న కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాటిని చూడనట్టు అందుకోకుండా ఏటో చూస్తూ కూర్చొని ఉంటే శేఖరం తనే అందుకుని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకొచ్చిన తర్వాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కు వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయటానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపైన తర్వాత శేఖరం తనే, అందమైన సంఘటనలన్నీ మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చటంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఏ ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదు ఇచ్చెయ్యి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళటానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు. ఈ అప్పంతా నువ్వు నా దగ్గరే ఉండి ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడటం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది
అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేననుకున్నట్టు, ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నీకు నేను వివరించి చెప్తాను. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించిన జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్నమాట నిజమే. ప్రస్తుతం నేనలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్లయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీకొచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపయిన తర్వాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియనే తెలీదు. నేనీ మధ్య అసలు ఊళ్ళో ఉండటం లేదు. నీకు తెలుసు కదా. ఒకసారి 2 సార్లు వాళ్ళతో కలిసిన ఏదో నలుగురు మధ్య కలవటం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూల గుత్తుల దగ్గర వచ్చి నిలబడమంది. వాళ్ళేమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం లేదసలు. నువ్వు చాలా గడుసుదానివని, మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశానో కారణం అడగలా? నేను అడగలేదు. వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడిలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకి విలువ ఇచ్చి నిన్ను తీసేశాననుకుంటారు. చెప్పు, రాజీకొచ్చినట్లేగా. ఎందుకిలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయే దానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలాగే బాగుంది. నొప్పిగా ఉంది. ఎక్కడ, ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్లో ఒకటే నొప్పి. ఇప్పుడెక్కువగా ఉంది. డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళల్లో నెయ్యి కలిపి తాగాను. వేడి వలనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా వేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గర వచ్చి ఆగింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకేం అన్నాడు. చీరపెట్ట జయంతి చేతికందిస్తూ అటు చూడనట్లు క్రిందకు దిగబోయింది. అతను వెంటనే చెయ్యి పట్టి ఆపి, నువ్వీ చీర తీసుకుని వెళ్ళకపోతే నిన్ను దిగివచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వటం మర్యాద అవునేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళల్లోకి చూసి వెంటనే గబాల్న పెట్టె గుంజుకొని దిగేసి ఇంటివైపు పరుగెత్తింది. వెళ్ళే ముందు వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇంటివైపు పరుగెత్తుకుంటూ మధ్యలో ఆగి కడుపు పట్టుకుని వంగి నడవటం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పి అది? అతను కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించిన మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు.
లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెల్లా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. ఈరోజు ఎంత అసహ్యకరమైన పరిస్థితులు చూసింది. మధ్య మధ్య ప్రాణం పోతున్నట్టు అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికినే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటనేనా? మళ్ళీ వేస్తాను. కొంచెం కాఫీ తెస్తాను, తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది, ఒళ్ళు చూడని? మొహం అలా వాడిపోయి ఉందెందుకు? అంటూ జయంతిని పట్టి చూస్తూ, అయ్యో జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా? ఎండలో తిరిగాను, అంతకు తప్ప ఏం లేదు. గోడవైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేనిది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తూ ఉన్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావటానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగిలలాడుతున్నా వెనక బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళనుకున్నట్లు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవటమూ కాదు. మర్నాడు వెన్నెముకలోంచి చలి రావటం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరితమయ్యింది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగాలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకీ బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకుని మగతుగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదైనా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు. కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపొచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా? ఎందుకు ఏడుస్తున్నా? శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చొని మనవరాలి తలని ఒళ్ళోకి తీసుకొని ఓదార్చింది బామ్మగారు. నేనీ ఉద్యోగం చేయలేను బామ్మ. నాకు చేత కావటం లేదు. చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వసలు చెయ్యొద్దు. బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే? హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచం తెరల మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతపడిపోయినాయి. కళ్ళ ముందు అంతా చీకటి. నల్లగా వలయాకారంగా తన ముందున్న చీకట్లో ఏం చేస్తుందో, అసలు ఎక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు. ఉండి ఉండి వెన్నెముకలోంచి వస్తున్న చలితో ఒళ్ళంతా జలధరిస్తున్నది. అంత బాధలోనూ జయంతి బామ్మ కోసం అరుస్తున్నది, వెతుక్కుంటోంది. తనలా చాలామంది చీకటిలో ఎవరి వాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. వెధవ సైన్సు, వెధవ ప్రయోగాలు. మరో విధంగా ఎవరైనా కృత్రిమమైన వెలుగు కనిపెట్టే వరకు మనుషులంతా ఇలా చీకట్లో కొట్టుమిట్టాడవలసిందేనా? ఎవరో బాధతో, భయంతో గొణుక్కుంటున్నారు. జయంతికిదేదో ప్రపంచం అంతమైపోవటానికే వచ్చిందనిపించింది.
నడవకుండా తేలిపోతూనే చేతులు చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరిదో చెయ్యి తగిలింది. ఆ చెయ్యి తగలగానే జయంతిని గట్టిగా బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి భయపడకు నేను అన్నాడు చెయ్యి తాలూకు మనిషి. బామ్మా కాదు కాదు బామ్మేది భగవాన్. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. పర్వాలేదు నేనున్నానుగా, ఇద్దరం కలిసి వెతుకుదాం భయపడకు ధైర్యం చెబుతున్నట్టు అన్నాడతను. మీరెవరు? గుర్తుపట్టలా? మీరు మీరు నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తెలివిగా ఉన్న జయంతి వేగంగా కదిలిపోతుంది. అతను జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాడు. వెలుతురు ఇంకా రానేలేదా? ఎవరన్నారు? ఎవరో అనుకుంటున్నారు. నువ్వు నమ్మేశావు అంతేనా? అతని నవ్వును బట్టి శేఖరం అని తెలిసింది. జయంతిని ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటూ మనం చాలా లోతైన లోయలో ఉన్నాం. కొంత దూరం పోయి ఒక కొండ ఎక్కి వెతికితే వెలుగు కనిపిస్తోంది. బరువుగా లేను నేను? పావురాయి ఈకలా ఉన్నావు. జయంతి మొహంలో ఆవిరి లాంటిది వచ్చింది. కొద్దిసేపయిన తర్వాత నిట్టూర్పు విడుస్తూ ఎన్ని మాటలు అన్నానో మిమ్మల్ని. అయినా ఈ చీకట్లో నాకు సాయం చేస్తున్నారు. మీకు నా మీద కోపం రాకపోవటం కేవలం నా అదృష్టం కదూ. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. అతను జయంతి నెత్తుకుని అలసటగా నేది లేకుండా నడుస్తున్నాడు. అదుగో నాకు వెలుగు కనిపిస్తోంది. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చెయ్యి వేసి తన బరువు ఆపుకుంటూ అరచింది జయంతి. హుష్! వెలుగును చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి. అలాగా? జయంతి నీరసంగా చూస్తూ అంది. మళ్ళీ ఉన్నట్టుండి లేవబోయి వాలిపోతూ బామ్మేది? మీరు బామ్మను వెతకరేం? అంది. వెతుకుతాను అన్నాడు అతను క్లుప్తంగా. నాకు నిద్ర వస్తోంది. నేను కోరుకునేది కూడా అదే. నిద్రపోయిన మనుషులు, చచ్చిపోయిన మనుషులు బరువు ఎక్కువ అంటారు. నిద్రపొమ్మని చెప్పలా? నువ్వు నాకు బరువేం కాదని ఇందాకే చెప్పానుగా. జయంతి తలమీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు. అతనలా నడుస్తూనే ఉన్నాడు. జయంతిని నిద్రలాంటిది ఆవరించుకుంది. అది పూర్తి నిద్ర కూడా కాదు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో చల్లటి గాలి వీచిసాగింది. ఆ గాలి పీలుస్తుంటేనే నరాల్లోకి కొత్త శక్తి వస్తుంది. అమృతం తాగినట్లు అనిపిస్తోంది. గుండెల నిండా గాలి పీల్చటంలో అంత అద్భుతమైన అనుభవం ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు. గుండెల నిండా గాలి పీల్చుకుంది. రాజశేఖరం ఏడి? తననింత వరకు భుజం మీద వేసుకుని నడిచాడు. అంతా వెలుగు. ఆ వెలుగులో ఏదీ స్పష్టంగా కనిపించటం లేదు. రాజశేఖరం లేడు. అదంతా కల, భ్రమ, వట్టి ఊహ. మరి తనెక్కడున్నట్టు? పోనీ అదీ తెలియటం లేదు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తున్నదసలు? స్వర్గంలో నుంచేనా? అంతే అయి ఉండాలి. భూమ్మీద గాలి ఇంత హాయిగా
ప్రాణం పోస్తున్నట్టు ఉంటుందా? జయంతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి పక్కన కూర్చున్న బామ్మగారు ఎలా ఉంది అని మీదకు వంగి అడగసాగింది. బామ్మ జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది. హమ్మయ్య! అదంతా కల్లన్నమాట. ఎంత భయపడింది తను. జయంతి బలంగా ఉన్న చెయ్యి వచ్చి జయంతి చేతిని పెనవేసుకుంది. ఆ చెయ్యి బామ్మది కాదు, ఇంకెవరిదో. జయంతి ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది. అది రాజశేఖరానిది. ఎందుకిలా అతని అనుభూతి తనని నీడలా వెంటాడుతోంది? లాభం లేదు. తనకసలు మెలకువ రాలేదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో అది అర్థం కావటం లేదు. మెలకువ రాలా? ఎంత పెనుగులాడినా నాకు మెలకువ రావటం లేదు నీరసంగా అంది జయంతి. పోనీలే నిద్రపో. నాకెందుకు మెలకువ రాదు అసలు? నేనెక్కడున్నానో, బ్రతుకున్నానో, చచ్చిపోయానో ఏదీ తెలియటం లేదు. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. హుష్, ఏడవకు. నిద్రపోవటానికి ప్రయత్నం చెయ్యి. నీకు నిద్రలో సరిగ్గా మెలకువ రాలేదు అంది. జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు. మీరు కళ్ళు మూసుకునే అంది జయంతి. నేనెవరో తెలుసున్నది కదా. నా కంఠం గుర్తుపట్టలా? ఆదుర్దగా అడిగింది. ఆ స్వరం రాజశేఖరం అనుకుంటా అస్పష్టంగా అంది జయంతి. అవును, రాజాని. జయంతిని దగ్గరగా మెల్లగా అంటున్న ఆ స్వరంలో రిలీఫ్ కనిపించింది. నిద్ర వస్తున్నది. ఇది నిద్రేనా? నాకు మళ్ళీ మెలకువ వస్తుందా? శేఖరం చేతిని పెనవేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి. అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. అవును, నిద్రపో. జయంతిని నుదుటిని ఎవరో పెదవులతో సున్నితంగా తాకారు. జయంతి కళ్ళు మళ్ళీ మత్తులాంటిది ఆవరించుకోవటంతో మూతలు పడిపోయినాయి. ఈసారి బాధ కానీ భయం కానీ లేదు. నిశ్చింతంగా హాయిగా ఉంది. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి బామ్మగారు ప్రక్కనున్నారు. జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మా జయ అంటూ పలికారు. హమ్మయ్య! ఇప్పటికి మెలకువ వచ్చింది. బామ్మ నా ప్రక్కనే ఉన్నది. నువ్వేనా? నేనేనమ్మా, నేనే. బామ్మగారి కంఠం స్పష్టంగా పలకటంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది. అబ్బా, వెధవ కల, పీడ కల. ఎన్నిసార్లు మెలకువ తెచ్చుకోవాలని పెనుగులాడానని. ఎంతసేపయింది నేనిలా పడుకొని? 2 గంటల పైన అయిందిలో ఉంది. అవునా? 2 గంటల? అయ్యో పిచ్చి తల్లి. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.